లేఖ సారాంశం ఏంటంటే మీకు కూడా ఇచ్చుంటారు. ఏదేమైనండి, లేఖలో ఆయన ఏం రాసినప్పుడు కూడా నేను ఒక కమిషనర్గా, ఒక అధికారిగా నేను ఎలా నా పాత్ర ఏంటి, నేను ఏం చేయాలి, దానికే నేను లిమిట్ అవుతా. ఆయన వాడిన పదజాలం ఏంటి, ఆయన ఏం అడిగాడు, ఎలా ఉన్నాడు అనేది నాకు సంబంధం లేని విషయం. వాళ్ళు బయట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, బట్ యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ రూల్ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లోనే నేను యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఫైల్ రూపంలో వెళ్తుంది. ఫైల్ ఏదైనా వాట్సాప్ మెసేజ్లోనూ లేకపోతే ఎస్ఎంఎస్ రూపంలో జరిగేది కదా అడ్మినిస్ట్రేషన్. ఫైలు ఆయన లెటర్ పంపించిన మాట వాస్తవం. లెటర్లో ఏమేమి అంశాలు పొందుపరిచాడు అనేది మీ అందరికీ తెలుసు, పేపర్లో కూడా వచ్చినాయి. సో యాజ్ పర్ ప్రొసీజర్ వెళ్తుంది, ఫైల్ వెళ్తుంది. సంక్రాంతి సంబరాల్లో సంబరాలు నిర్వహించారు, అవమానం చేశారు, మేయర్ సీట్కి అవమానం. ఐ థింక్ మీరందరూ చూస్తుంటారు సంక్రాంతి సంబరాలు. ప్రజలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మీరే చూస్తుంటారు అక్కడ కట్టిన బ్యానర్స్ కానీ డయాస్ మీద. ఎవ్వరికి ప్రోటోకాల్ అండి నేను పాటించాల్సిన అవసరం నాకుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం యొక్క ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. బస్ అది సెమీ అఫిలియేటెడ్. సో ఇంకొకటి ఏంటంటే అయినప్పటికి కూడా జిఎంసీ అసిస్ట్ చేస్తుంది కాబట్టి, జిఎంసీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ప్రోటోకాలు ఎవరెవరికి ఇన్విటేషన్స్ పంపించాలి. సో ఎవరికి మా దగ్గర ప్రోటోకాల్ ఆఫీసర్ ఉంటారు. ఇట్లా కలెక్టరేట్లో డిఆర్ఓ గారు ప్రోటోకాల్ ఆఫీసర్, మా దగ్గర DC2 ప్రోటోకాల్ ఆఫీసర్ ఉన్నారు. అట్లాంటి సెక్రటరీ గారు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా తెలియజేయాల్సిన ప్రతి ఒక్కరికి ఒకసారి కాదు చాలాసార్లు ఫోన్ చేశారు, పర్సనల్గా కలిశారు. సో ఇవన్నీ చేశారు. నేను చెప్పాల్సిన స్థానంలో ఉన్నప్పుడు నేను డివైడ్ కావటం అనేది జరగదు, చెయ్యను కూడా. చేసినా ఒప్పుకోను. నేను చెప్పిన తర్వాత రావటం రాకపోవటం అనేది వాళ్ళ ఇష్టం. మీరు డాష్ మీద ఉన్నటువంటి ఈవెన్ ఫ్లెక్సీలో కూడా ఆర్డర్ చూసుకోండి యాజ్ పర్ ప్రోటోకాల్. వారే చెప్తారు, అదే వారు చెప్తారు. కౌన్సిల్ సమావేశం వాయిదా వేశారా, నిరవధిక వాయిదా వేశారా అనేది ఆ రోజు మేము లేవండి. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ నేనైతే నా 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 ఉద్యోగ దీంట్లో ఎప్పుడు చూడలా. ఎందుకంటే అసెంబ్లీలో స్పీకర్ గారు ఉంటారు. ఎవరైనా సభ్యులు ఏమైనా అభ్యంతరకరంగా మాట్లాడితే స్పీకర్ గారు దాన్ని కంట్రోల్ చేస్తారు. ఏ అధికారి అక్కడ మాట్లాడరు. అదే స్థానంలో స్పీకర్ గారి స్థానంలో కూర్చున్నటువంటి మేయర్ గారు ఆ రోజు నేను 3 టైమ్స్ అప్పీల్ చేశాను, ఒకసారి కాదు 3 టైమ్స్ అప్పీల్ చేసినా కూడా ఆయనలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. కనీసం మినిమమ్ కమిషనర్గా నేను అప్పీల్ చేసి రిక్వెస్ట్ చేస్తుంటే కాదండి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఈవెన్ నేను అది అక్కడ దాకా వెళ్ళి కూడా మరలా అడిగా, రిక్వెస్ట్ చేశాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, మీరు కూర్చోండి నేను మాట్లాడతాను, జస్ట్ ఒక మాట. అంత అవమానకరంగా మాట్లాడుతున్నా, బజార్లో మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడుతున్నా కూడా మేమంతా సహనంతో ఉన్నాం. అయినా వారించాల్సిన వ్యక్తి, కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి కామ్గా కూర్చుంటే మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఇది కరెక్ట్ కాదు, మీరు కూర్చోండి. మీ అందరికి తెలుసు, ఎక్కడైనా తీసుకోండి కౌన్సిల్ మీటింగు ఒకరోజు జరుగుతుంది, మహా అయితే 2 days. ఫస్ట్ 20వ తేదీ కౌన్సిల్ మీటింగ్ చేస్తే 99 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ మొత్తం డే అంతా అయిపోయింది.
సెకండ్ టైము మళ్ళా 4వ తేదీ అనుకున్నాం, 28వ తేదీ అనుకున్నాం. మరి ఆ రోజు కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, ఆయన చనిపోయారు ఉన్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని 4వ తేదీకి వాయిదా వేసుకోవడం జరిగింది. ఆ రోజు చూసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓన్లీ 3 క్వశ్చన్స్, మధ్యాహ్నం 1 గంట ఆల్మోస్ట్. నేను అప్పటికి అడిగాను, ఒక వ్యక్తి ఒకే క్వశ్చన్ మీద ఎంతసేపు మాట్లాడతారు? 99 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు కలగజేసుకొని దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయండి, లేదా టైము లిమిటేషన్ పెట్టండి అని చెప్పి నేను పదే ఇట్లా సీటు ఇట్లా తిరిగి రిక్వెస్ట్ చేశాను. నేను చేసిన అప్పీల్ని ఇగ్నోర్ చేసి ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు సైగలతోటి, చేతులతోటి. ఎక్కడైనా చూసారా పార్లమెంటరీ హిస్టరీలో కానీ, అసెంబ్లీ హిస్టరీలో కానీ, లేకపోతే ఏపీ కౌన్సిల్ స్పీకర్స్ వెళ్ళి బయట వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు చూసారండి? స్పీకర్ అనేవాళ్ళు, మేయర్ అనేవాళ్ళు జడ్జిమెంట్ బయటికి వెళ్ళి వాళ్ళు ఇలా అనలేదు, ఇలా అనటం సహజం అంటే, అలాంటి వ్యక్తి, ఆ భావాలు ఉన్నటువంటి వ్యక్తి మాకు ఎలా న్యాయం చేస్తారు? లోపల వచ్చి కూర్చుంటే చట్టబద్ధ లేదండి. నేను ఒకటే, ఇప్పుడు జాయిన్ అయ్యేది 5వ నెల. నాకు ఎవరడిగినా సరే నేను చట్ట ప్రకారం ఒక అధికారిగా నేనేం చేయాలో అది మాత్రం చేయగలనని చెప్తున్నా. దానికే నేను కట్టుబడి ఉంటాను కూడా, భవిష్యత్తులో అయినా సరే. నా మీద ఏదన్నా పొలిటికల్ ప్రెజర్స్ వేరే విధంగా వచ్చినా కూడా నేను దాన్ని కన్విన్స్ చేసుకొని చెప్పుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంది నాకు. అలాంటి అవకాశాలు లేవు ఇప్పటిదాకా, అలాంటి పరిస్థితులు రాలేదు. కానీ దీన్ని వాళ్ళు ఒక అజెండాగా మార్చుకొని వేరే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ, కేవలం కమిషనర్ గారు అనేమంటారు, మేయర్ గారికి చెప్పకుండా వెళ్ళారు బయటికి కదా. మేయర్ గారికి మీరు వీడియో చూసుకోండి, 3 సార్లు అప్పీల్ చేశారు, 3 టైమ్స్ చేశారు. మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి మేమందరం కూడా మనస్తాపానికి గురయ్యామని చెప్పి మేము అనుకొని ఆయనకు చెప్పి బయటికి వెళ్ళాం. ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలంటే కరెక్ట్ కాదు. ఆయన కూడా 2-3 సార్లు మీ ఆఫీస్కి మనిషిని పంపించారు, ఫోన్ చేశారు, ఆయన రాలేకపోయారు అనేది ఆయన చెప్తారు. కరెక్ట్, ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే నేను వెళ్ళి మా ఆఫీసర్స్తో డిస్కస్ చేసుకుంటున్నాము. నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఫోన్ నేను సైలెంట్లో పెట్టుకున్నా. ఈ సైలెంట్లో పెట్టుకున్న ఫోను కొంచెం దూరంగా ఉంది. నేను మాట్లాడేటప్పుడు నేను లేటుగా చూసా, సైలెంట్లో ఉన్నాయి, మిస్డ్ కాల్స్ ఉన్నాయి, 2 కాల్స్ సైలెంట్లో ఉన్నాయి, చూసిన తర్వాత అయితే అప్పటికే వాళ్ళు వాయిదా వేసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఇది జరిగింది. అంటే నేను ఒక అధికారిగా నేనేం చేయాలో చేస్తున్నానండి. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా, టార్గెట్ చేయట్లేదనేది వాళ్ళకి తెలుసు. నేను యాజ్ ఆఫీసర్, కార్పొరేషన్ కమిషనర్గా నా రోల్ ఏంటి, నా లిమిటేషన్స్ ఏంటి, దీనికి మాత్రమే నేను లోబడి ఉంటాను. వాళ్ళు బయట ఎన్ని కరెక్ట్, వ్యాలిడ్ క్వశ్చన్ అది. మరి అలాంటప్పుడు నేను 3 సార్లు మాట్లాడాను కదా ఆయనతోటి, మరి ఎందుకు రెస్పాండ్ కాలేదండి? అంటే ఎన్ని మాట్లాడినా, బూతులు తిడుతున్నా, ఆత్మాభిమానం దెబ్బతినే మాటలు మాట్లాడుతున్నా కూడా కూర్చొని ఉండాలి అంతే, చేతులు కట్టుకొని. ఒక్క మాట మీరు కూర్చోండి, ఇది కరెక్ట్ కాదు, లేకపోతే ఏదైనా ఉంటే నేనేం చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్కి గత కౌన్సిల్లో చాలా కౌన్సిల్ మీటింగ్స్లో అసలు రిప్లైయే పెట్టలా. మీరు తెలుసుకోవాల్సినది, అసలు రిప్లైయే పెట్టలా ఆ క్వశ్చన్కి. అసలు ఇది రిప్లై ఇవ్వం అని గత కౌన్సిల్స్లో డెసిషన్స్ తీసుకొని మరి రిప్లైయే పెట్టలేదు. కానీ మేము అలా చేయలేదు కదా. మా వాళ్ళు వచ్చి నా దృష్టి తీసుకొచ్చారు, సార్ గతంలో కూడా ఇలా అడిగారు, కానీ అప్పుడున్న వాళ్ళు మేయర్ గారు
వీళ్ళు కలిసి అసలు రిప్లై పెట్టొద్దన్నారు. కానీ నేను పెట్టాను కదా, రిప్లై పెట్టాను కదా. మాకు వేరే ఉద్దేశాలు ఉంటే అసలు రిప్లై పెట్టకుండా ఉండేవాళ్ళం కదా. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, రిప్లై పెట్టకపోవడానికి ఇందులో ఏముంది, మనం హైడ్ చేయాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకున్నాయి? లేవు కదా. లేనప్పుడు మనం పెట్టడంలో ఏముంది, ధర్మము కదా. పెట్టించాను, నేను ఇన్ రైటింగ్ పెట్టించాను. మళ్ళీ నేను 3 times వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా 3 times అప్పీల్ చేశాను. మీకు ఏ ఫార్మేట్లో కావాలి, ఏ షేప్లో కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాను. ఇంత చెప్పినా కూడా ఇంకా దాన్ని వక్రీకరించి వేరే విధంగా మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పాలి? అంటే ఒకటండి, ఈ ఆఫీస్లో జిఎంసీలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మరి ఎందుకు అలా మెయింటైన్ అయిందో నాకు కూడా తెలియదు. ఒక అకౌంట్ అంటూ లేదు, ప్రాపర్గా లేదు. నేను కూడా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి 2 days పట్టింది నాకు. 2014లో 80 కోట్ల రూపాయలు నేనే డిపాజిట్ పెట్టా, మీ అందరికి తెలియాల్సిన విషయం కూడా. అప్పుడు రెవెన్యూ విపరీతంగా వసూలు చేశాము. 80 కోట్ల రూపాయలు బ్యాంక్స్కి పిలిచి తలా ఒక బ్యాంకులో 10 crores పెట్టి వెళ్ళాం. అప్పుడు 80 కోట్లు ఉన్నాయి. మధ్యలో ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసుకుంటా చేశారు కమిషనర్స్. సార్ కరెంట్ స్టేటస్ 40 crores ఉన్నాయి. అదే చెప్పాము ఆన్సర్లో. లేదు మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా చెప్తామని చెప్పాం. ఇంకేం కావాలి? వాళ్ళు అడిగిన దాన్ని ప్రతిదానికి సమాధానం చెప్తున్నాం. ఎక్కడ మరి ఇదే మేయర్ గారు ఉన్నారుగా, లాస్ట్ 4 years నుంచి ఇదే మేయర్ గారు ఉన్నారు కదా. మరి ఏ రోజన్నా ఒక రోజు ఆ అకౌంట్స్ తెప్పించుకొని, ఏమండి ఎంత డిపాజిట్ చేస్తున్నారు, ఎంత విత్డ్రాల్ చేస్తున్నారు, ఎంత ఇప్పుడు ఉంది అని ఎందుకు వెరిఫై చేసుకోలేదు? అసలు రికార్డు ఉందా జిఎంసీలో? మరి ఈరోజు ఏదో కొత్తగా అనిపిస్తుంది వీళ్ళకి. కౌన్సిల్ నిర్వహించే విధానంలో ప్రజాప్రతినిధులు ఏంటండి? లేదు 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 ఎలాంటి ఒత్తిడి లేదు. కౌన్సిల్ నిర్వహించే విధానంలో ఏమని అదే చెప్తున్నా. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ స్టేటస్ కావాలని అడిగారు. ఓకే, నేను స్టేటస్ చెప్పాను. ఇంకోటండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్డ్రా చేసుకోవటం, లేకపోతే యూటిలైజ్ చేసుకోవటం, లేకపోతే ఎక్సెస్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం అనేది పూర్తిగా నగరపాలక సంస్థ ఆర్థిక స్థితిగతులను బట్టి జరుగుతుంది. ఇప్పుడు నేను 10 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నప్పుడు నేను డిపాజిట్ పెడతానంటే అది కరెక్ట్ కాదు కదా. ఆ రోజు ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి పెట్టారు అప్పుడున్న కమిషనర్స్. ఏదైనా తక్కువ అనుకుంటే విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది, చేసుకొని పేమెంట్స్ ఇస్తారు. డిప్యూటీ మేయర్ని ఆమోదం లేక కౌన్సిల్ ఆమోదం లేకుండా 9 కోట్ల రూపాయలు పట్టించి ఇచ్చారని ఆరోపణ చేస్తారు. దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను. కౌన్సిల్లో జరిగిన ఎపిసోడ్ మొత్తం మీరు ఒక నివేదిక పంపిస్తున్నారు ఉన్నతాధికారులకి. ఆ నివేదిక పంపించారండి? ఉన్నతాధికారుల దృష్టిలో ఆల్రెడీ పెట్టాము, ఎవరి దృష్టిలో పెట్టాలో వాళ్ళందరి దృష్టిలో పెట్టాము. నివేదిక కూడా ఇంకా ఇది ఒక్కటే పరిమిత కాల, ఇంకా కొన్ని ఉన్నాయి దానిలో పొందుపరచాల్సిన అంశాలు. ముఖ్యంగా ఫైనాన్షియల్ డీవియేషన్స్ without following proper procedure, without having any power. So many financial irregularities were taken place. సో అది కూడా అంతా కూడా కన్సాలిడేట్ చేస్తున్నాము. డెఫినెట్గా దీని మీద సమగ్ర నివేదిక గవర్నమెంట్కి వెళ్తుంది. ప్రజాప్రతినిధులు అధికారులను డైరెక్ట్గా ప్రశ్నించాలి చేసే విధానమా, లేదంటే త్రూ మేయర్ గారి ద్వారానా? అలా చేయకపోవడం వల్ల మొన్న గొడవ జరిగిందా? ఫ్యూచర్లోనైనా దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే ఎప్పుడు కూడా అండి, మేయర్ అనేది హోల్ అండ్ సోల్ కౌన్సిల్ జరిగినప్పుడు. ఇప్పుడు ఒక ప్రతినిధి మేయర్ని అడగొచ్చు, మేయర్ ద్వారా మా సమాధానం మేయర్ గారే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే కౌన్సిల్లో పెట్టిన ప్రతి రెజల్యూషన్ కమిషనర్ గారి అప్రూవల్తో వస్తుంది. ఎవరైనా తయారు చేయని, హెచ్ఓడి తయారు చేయని,
లేదా క్లర్క్ తయారు చేయని, ఎవరైనా తయారు చేయని, కమిషనర్ నాలెడ్జ్లో లేకుండా ఏ ఆన్సర్ కూడా లేకపోతే ఏ రెజల్యూషన్ కూడా అక్కడ ప్లేస్ అవుతుంది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో హెచ్ఓడీసే సమాధానం చెప్తూ వస్తున్నారు. ఎక్కడైనా నేను ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఉంటే నేను ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నాను. అదే ప్రాసెస్లో ఈ అకౌంట్ సెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అకౌంట్స్ ఆఫీసర్ మా దగ్గర అకౌంటెంట్ ఉంటారు, వారు ఆన్సర్ చేయాలి. వారు ఆ సందర్భంలో అవైలబిలిటీ లేనప్పుడు ఆయన 1-2 సార్లు మాట్లాడారు. మాట్లాడినప్పుడు అక్కడ సంబంధం లేని ఒక ఆఫీసర్ని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత సరే నేను చూస్తే ఇతను లేడని నేను అప్పుడు సమాధానం చెప్పాను. సార్ మేయర్ వైపు నుంచి రేపైతే మేము కౌన్సిల్ సమావేశం జరపడానికి ఖచ్చితంగా రెడీ అయ్యి కార్పొరేషన్కి వస్తాము. కమిషనర్ గారు ఎలా స్పందిస్తారో చూస్తాము, దాన్ని బట్టి మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాం. కౌన్సిల్ గారు అంటే నేను నిబంధనల మేరకు యాక్ట్ చేస్తాను. ఎలా స్పందించేది ఏముందో, నాకంటూ ఒక చట్టం ఉంటుంది, రూల్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటి పరిధిలోనే నేను యాక్ట్ చేయాలి. అది నా బాధ్యత. ఓకే.